ముందుగా అందరికి జై శ్రీరామ్. మందకృష్ణ మాదిగా ఏమో అంటుండు, ఒకసారి వినండి. ఎవరు ఏ హిందువుని అడిగినా ఎక్కువ మంది మెజార్టీ జై శ్రీరామ్ అంటుండ్రు. ఈ దేశంలో, మన భారతదేశంలో ఎవరు ఏ హిందూ దగ్గరికి వెళ్ళినా మెజార్టీ జై హింద్ అంటుంది. నేను అంటున్నాను, జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చే, శ్రీరాముడు దేవుడు అనే గొప్ప వ్యక్తి అని నమ్మకం ఉండే దళితుడు జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే హక్కు ఉంటది. ఒక బీసీ జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే వ్యక్తి హక్కు ఉంటది. ఒక ఎస్టీ జై శ్రీరామ్ అన్న, నేను హిందువునన్నా అక్కడ పూజారిగా చేసే హక్కు ఉంటది. ఓసి బ్రాహ్మణేతరులు ఎవరు జై శ్రీరామ్ అన్నా ఆడ అయోధ్యలో హక్కు ఉంటది. జై శ్రీరామ్ అని చెప్పేసి ఈ జనరేషన్ లో అందరు అంటుర్రంట కాదు, అంటున్నారు. అండ్ దళితుల్ని పూజారులను చెయ్యాలంట. పూజారులను ఎవరు చేస్తారు? జై శ్రీరామ్ అన్న వాళ్ళు పూజారులు చేస్తారా, లేక ఒక సీఎం చేస్తాడా, ఒక పిఎం చేస్తాడా? ఎవరు చేయాలి? మందకృష్ణ గారు ఎవరు చేయాలి? ఇప్పుడు నేను జై సీఎం అంట, లేకపోతే జై పిఎం అంట. నేను సీఎం అయితేనా, పిఎం అవుతానా? అది నాలో కృషి పట్టుదల ఉండాలి. పూజారులు అంటే అంత ఈజీ గారు. ఇప్పుడు హిందూ మతం నుంచి క్రిస్టియన్ కి కన్వర్ట్ అయినంత ఈజీగానా పూజారి అవ్వడం? పాస్టర్ అయినంత ఈజీగానా పూజారి అవ్వడం? చెప్పండి మందకృష్ణ గారు. నాకు డౌట్, ఈ రిజర్వేషన్ పెట్టింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ వేస్తున్నా, ఈ రిజర్వేషన్ పెట్టింది ఎవరు? రిజర్వేషన్లు పెట్టకపోతే పూజారులు, ఈ బ్రాహ్మణ్స్, ఈ విష్ణువులు, ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు వీళ్ళందరూ ఒకటే కులంగా ఉంటుండే కదా, అందరు కలిసి ఒకటే మతం ఉంటుండే కదా. రిజర్వేషన్ పెట్టింది ఎవరు? క్వశ్చన్ మీకే వస్తున్నా, దీనికి ఆన్సర్ ఇవ్వండి నాకు. రిజర్వేషన్ పెట్టకపోతే ఇవన్నీ ఉండకపోతుండే, అన్ని కులాలు ఉండకపోతుండే కదా. ఏమంటారు మీరు? ఇంకో క్వశ్చన్ మీకు, గవర్నమెంట్ జాబ్లలో, సెంట్రల్ జాబ్లలో రిజర్వేషన్ పరంగా మార్క్ సిస్టమ్ పెట్టింది ఎవరు? అంటే మీరు అక్కడ రిజర్వేషన్ కోటాలో మీరు జాబ్స్ సంపాదిస్తారు. మళ్ళీ ఇప్పుడు పూజారులుగా అయ్యి పూజారులో కూడా మీకు రిజర్వేషన్ కోటా రావాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారా మందకృష్ణ మాదిగ గారు? ఇప్పుడు నేను ఈ రిజర్వేషన్ కోటా, ఈ జాబ్స్ అనే ముచ్చట తీసినా కదా, ఈ కింద కామెంట్లో వీళ్ళు వస్తారు చూడండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడ్డగోలుగా ఇష్టం వచ్చిన కామెంట్లు పెడతారు. ఒకటి చెప్తున్నా మీకు అందరికి, నేను అందరికి అతీతంగానే మాట్లాడుతున్నా. మందకృష్ణ మాదిగ గారు నోరు స్లిప్ అయ్యారు, దాన్ని సరి చేసుకోవాలని చెప్పేసి ఈ కౌంటర్ ఇస్తున్నా ఆయనకు. ఖచ్చితంగా ఇది ఆయనకు సెటిల్మెంట్ చేసారు మీరు. ఆయనకు జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.